నమస్కారం. నేను డాక్టర్ వసంత్ కుమార్. కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు గుండె జబ్బుల వైద్య నిపుణుడిగా నేను నా సేవలు అందిస్తున్నాను. ఈరోజు గుండె రోగులకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకునే ముందు, ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ అన్నది గుండె రోగులకు అవసరమా అని చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. 2-3 దగ్గర చూయించుకున్నాము, మాకు సెకండ్ ఒపీనియన్ కోసం మీ దగ్గరకు వచ్చాము అని అడుగుతూ ఉంటారు. గుండెకి సంబంధించిన సమస్యల్లో ఉదాహరణకు గుండె యాంజియోగ్రామ్ చేయాలా వద్దా, కొంతమంది ట్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ ఇవి చూసిన తర్వాత వాళ్ళ అనుభవాన్ని బట్టి కొన్నిసార్లు యాంజియోగ్రాము లేదా సిటీ యాంజియోగ్రాము వీటి గురించి మాకు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఇప్పుడున్న వైద్యుల మీద ఉన్న అపోహలు, చికిత్సల మీద ఉన్న అపోహలు, అనుమానాలు ఇవన్నీ నివారించాలి అంటే వైద్యులు కూడా సెకండ్ ఒపీనియన్ గురించి ఈగోకు పోకుండా పేషెంట్లకు సరైన పద్ధతిలో వివరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడున్న కమర్షియల్ మెడిసిన్లో, ఇప్పుడున్న నెగ్లిజెంట్ ఏరియాస్లో మనము ఒక చికిత్స గురించి కానీ, ఒక పరీక్ష గురించి కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం నా ఉద్దేశంలో మంచిది. దీన్ని పేషెంట్లు కూడా ఎక్కువగా ఆలోచించకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోవటం ఎప్పుడైనా సరే అనుమానాలు వచ్చినప్పుడు, అనుమానాలు లేకపోయినా కూడా కొన్నిసార్లు మనం సెకండ్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకుంటుంటాం. కొన్నిసార్లు ఈ చికిత్స వల్ల మనకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, లాభ నష్టాలు బేరీజు వేసుకోవటం డాక్టర్కు, పేషెంట్కు కూడా అవసరమే. ఉదాహరణకు, సార్ మాకు యాంజియోగ్రామ్ చేయమన్నారు, మీ దగ్గరికి వస్తే మీరు వద్దంటున్నారు, లేదా మీరు చేయమన్నారు ఇంకొకరు వద్దన్నారు. ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు ఈ పరీక్ష యొక్క అవసరం ఎంత, ఈ పరీక్ష చేయటం వల్ల ప్రమాదం ఎంత, భద్రత ఎంత, బెనిఫిట్స్ ఏంటి, రిస్క్ ఏంటి, ఈ సమస్య వల్ల నాకు కొత్త సమస్యలు, ఈ పరీక్ష వల్ల కానీ ట్రీట్మెంట్ వల్ల నాకేమైనా కొత్త సమస్యలు వస్తాయా, దీని ఖరీదు ఎంత, సపోజ్ ఇది నేను చేసుకోకపోతే ఎంత ప్రాణాపాయం ఉంటుంది, ఇలాంటివన్నీ మనం డాక్టర్తో కూలంకషంగా చర్చించుకోవడం మంచిది. గూగుల్ మీడియాలో మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క సమస్యకు చాలా రకాలైన అభిప్రాయాలు దాంట్లో ఉంటాయి. సో ఆ అభిప్రాయాల్లో మీకు ఏది మంచిది, ఏది చెడ్డది అన్నది మీరు మీ అంతటా మీరు ఆలోచించాలి. ప్లస్ మీరు కాకపోతే, పేషెంట్ కాకపోతే పేషెంట్ యొక్క అటెండర్లు కానీ డాక్టర్తో కూడా మీరు సంప్రదించాలి. లేదా ఫ్యామిలీ డాక్టర్లు ఎవరైనా కరెక్ట్గా అడ్వైజ్ ఇవ్వగలిగితే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం మంచిది. సో సెకండ్ ఒపీనియన్ అన్నది బెనిఫిట్ గురించి, మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, ఏదైనా ఆపరేషన్ ప్రొసీజర్ గురించి, దానివల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా లేదా అని తెలుసుకోవాల్సినప్పుడు ఈ సెకండ్ ఒపీనియన్ తీసుకోవటం నా ఉద్దేశంలో మంచిది. దీన్ని పేషెంట్లు కానీ, ముఖ్యంగా డాక్టర్లు ఒక్కోసారి మేము సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాము అంటే మన ఈగో హర్ట్ అవుతుంది. సో ఆ సమస్య నుంచి మనం బయటపడాలి. ఇది మనం ఈగోగా తీసుకోకూడదు. సెకండ్ ఒపీనియన్ ఈజ్ అడిషనల్ ప్రొటెక్షన్. ఇప్పుడున్న కన్స్యూమర్ లోకంలో మనకు సెకండ్ ఒపీనియన్ ఉన్నది అడిషనల్ ప్రొటెక్షన్. సో 1 లేదా 2 ఒపీనియన్లు అవసరమైతే తీసుకోండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి.